ఈరోజు మరి యోబు గ్రంథం 26వ అధ్యాయం మనం చూసినప్పుడు మరి ఇప్పటివరకు తన ముగ్గురు స్నేహితులైన ఎలీఫాజు, బిల్దాదు, జోఫారు ముగ్గురు వాళ్ళ వాళ్ళ వాదనలు యోబుకు చెప్పిన తర్వాత మరి యోబు ఇచ్చే చివరి ప్రత్యుత్తరం అనమాట. ఈ 26వ అధ్యాయం నుంచి 31 అధ్యాయం వరకు మరి ఈ 26వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు మరి మొత్తం కూడా మరి యోబు ఇచ్చే చివరి ప్రత్యుత్తరం అనమాట. ఈ అధ్యాయంలో, ఈ గ్రంథంలో మరి మరి 25వ అధ్యాయంలో మరి ఏదైతే బిల్దాదు చెప్పిన దానికి మరి యోబు ప్రత్యుత్తరంగా ఈ యొక్క 6 అధ్యాయాలు తను చెప్పడం మనం చూస్తాం. సో ఇక్కడ ఈ ఫస్ట్ 4 వచనాలు చూసినప్పుడు మరి శక్తి లేని వానికి నీవు ఎంత సహాయం చేసేటివి, బలము లేని బాహువును ఎంత బహుగా రక్షించేటివి, జ్ఞానం లేని వానికి నీవు ఎంత చక్కగా ఆలోచన చెప్పేటివి, సంగతిని ఎంత చక్కగా వివరించేటివి, నీవు ఎవని ఎదుట మాటలు ఉచ్చరించేటివి, ఎవని ఊపిరి నీ నుండి బయలుదేరుచున్నది. మరి ముగ్గురు స్నేహితులకి కూడా ఈ మాటలు వర్తిస్తాయి. మరి యోబుని వారు ఆదరించాలని చెప్పి అంత దూరం నుంచి వచ్చారు, కానీ వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ బాహువు కానీ, వాళ్ళ బలం కానీ, వాళ్ళ జ్ఞానం కానీ ఏది కూడా మరి తనకి అది సహాయం చేయలేదని చెప్పి మరి యోబు ఇక్కడ చెప్తున్నాడు. మరి ఇక్కడ 25వ అధ్యాయంలో ఏదైతే మరి దేవుని మహిమపరుస్తూ మరి బిల్దాదు చెప్పిన మాటలను మరి యోబు కూడా మరి దేవుడు చేసిన సృష్టిని కానీ, ఆయన శక్తిని, ఆయన బలాన్ని తెలియపరుస్తూ మరి 5వ వచనం నుండి మరి చివరి వచనం వరకు కూడా యోబు తన అంతటిని వివరించడం, దేవుని కార్యాలను, ఆయన చేతి పనులను మరి ఎప్పుడో క్రీస్తుపూర్వం 2000 సంవత్సరాల క్రితం ఉన్న యోబు కూడా మరి ఇప్పుడు సైంటిస్టులు రీసెంట్గా కనుక్కున్నారు, కానీ మరి అవన్నీ మరి దేవుని జ్ఞానం బట్టి మరి భూమి శూన్యంలో వేలాడుతుందని కానీ ఇవన్నిటిని కూడా వారు మరి యోబు దేవుని జ్ఞానం బట్టి చెప్పడం మనం చూస్తున్నాం. సో ఇంత మరి జ్ఞానాన్ని, మరి ఇంత ప్రత్యుత్తరాన్ని తాను చెప్పుకుంటున్నా కూడా మరి ఎక్కడ ముగ్గురు స్నేహితులు యోబు నీతిమంతుడని కానీ, పరిశుద్ధుడని కానీ, లేకపోతే నీవు ఏదో పాపం చేసావు కాబట్టి ఈ శ్రమలన్నీ అనుభవిస్తున్నామని చెప్పి వాళ్ళు మరి యోబు మీద వాళ్ళు నేరారోపణ చేయడం మనం చూస్తున్నాం. మరి తర్వాత అధ్యాయంలో ఇక్కడ చూసినప్పుడు కూడా 27వ అధ్యాయము 5వ వచనం చూసినప్పుడు, ఇది చెప్పినది న్యాయమని నేనేమాత్రము ఒప్పుకొనను, మరణమగ వరకు నేనేమాత్రమును యథార్థను విడువను, నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపవు. సో మరి దేవుడు మరి ఏదైతే మరి యోబు చేస్తున్నాడో, యోబు చెప్తున్నాడో, తన జీవితం అంతా కూడా మరి దేవుడు చూస్తున్నాడనే భయము యోబుకుంది. కాబట్టి మరి తాను ఎక్కడ కూడా వాళ్ళు చెప్పే మాటల వల్ల కానీ, వాళ్ళు చెప్పే వాదనల వల్ల కానీ ఎక్కడ తను ఎక్కడ మిస్రూట్ చేసుకోవట్లేదు, మరి మిస్గైడ్ చేసుకోవట్లేదు. మరి తన నీతిని మాత్రం తను గట్టిగా పట్టుకొని మరి నేనైతే నా యథార్థను విరవలేదు, మరి ఎక్కడ నేను దేవునికి వ్యతిరేకం పాపం చేయలేదని చెప్పి తాను చెప్పుకుంటాం మనం చూస్తున్నాం. ఇవన్నీ ఈ 6 అధ్యాయాలు కూడా మరి తన వాదనలు చెప్పుకున్న తర్వాత 32వ అధ్యాయం 1వ వచనంలో యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతని ప్రత్యుత్తరం చెప్పుట చాలించారు. మరి ఇంత ముగ్గురు స్నేహితులు కూడా మరి ఎన్నో విధాలుగా అతన్ని శోధించి అతన్ని ఎన్నో విధాలుగా చిక్కులు పరచాలని చూసినా కూడా మరి తన ఈ వాదనలను, తన శ్రమ అంతటిని, తన హృదయంలో ఉన్న వేదన అంతటిని తను చెప్పుకొని మరి తన నీతిని తన స్నేహితులకైతే చూపించుకోగలరు. వాళ్ళు ప్రత్యుత్తరం చెప్పట చాలించిన తర్వాత మరి ఇంకొక స్నేహితుడైన నా ఎలీహు తను మరలో ఒక 5 అధ్యాయాలు 4 అధ్యాయాల వరకు తను చెప్పడం మనం చూస్తున్నాం. సో ఇదంతా కూడా మనం చూసినప్పుడు కూడా మరి తను
ఏవైతే మొదట పొందుకున్న శ్రమలు, తన కుటుంబాన్ని గానీ కోల్పోవడం గానీ, పిల్లలను కోల్పోవడం గానీ, ఆ తర్వాత తనకున్న ఆస్తిని, తనకున్న ఆరోగ్యాన్ని, తన స్థితిని మొత్తం కోల్పోయిన అప్పటినుంచి మరి ఎక్కడా తను తప్పుకోకుండా ఉన్నాడు. సహనం చూపిచ్చాడు. అలాగే మరి ఇలాంటి సమయంలో మరి స్నేహితులనే వాళ్ళొచ్చి, తన సొంత వాళ్ళొచ్చి తనని నిందిస్తూ మరి ఎన్నో దాన్ని మానసికంగా తనని ఇబ్బంది పెట్టి, తనని ఎంత ఇది చేసినా కూడా మరి దీంట్లో కూడా అతను ఎంతో సహనం. మరి ఎక్కడి వరకంటే మరి దేవుడు చివరి వరకు అతన్ని ఆశీర్వదించే వరకు దేవుడు మరి దిగివచ్చి యోబుకు ప్రత్యుత్తరం ఇచ్చి, "నీవు నమ్మకంగున్నావని" తన స్నేహితులు మరి మీరిచ్చిన సమాధానము నాకు అనుకూలంగా లేదని చెప్పి మరి యోబుని రెండొంతులుగా ఆశీర్వదించేంత వరకు తన యథార్థను విడవకుండా తన ఎంతో ఓపికతో, సహనంతో మరి యోబు తన జీవితాన్ని చూపించినట్టు మనం చూస్తాం. అలాగే ఇక్కడ యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చూసినప్పుడు, సహించిన వారికి సంఘాలుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము కలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. ఇక్కడ ఈ వచనంలో చూసినప్పుడు, నా సహోదరులారా ప్రభునామము 11వ వచనం, సహించిన వానికి ధన్యులు అనుకుంటున్నారు కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంత జాలియు కనికరము కలవాడని తెలుసుకున్నారు. మరి ఈ వచనంలో చూస్తే మరి మీరు యోబు యొక్క సహనాన్ని గురించి మీరు విన్నారు. ఆయన ఎంతో జాలియు కనికరం. కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చూసినప్పుడు ద ఎండ్ ఇంటెండెడ్ బై ద లార్డ్ దట్ ద లార్డ్ ఈస్ వెరీ కంపాషియేట్ అండ్ మెర్సిఫుల్. మరి ఇంటెండెడ్ అని గాడ్ ఇంటెండ్ చేశాడని అంటే దేవుడు ఉద్దేశించాడు యోబు పట్ల. అది మరి ఆ శ్రమలను ఎందువరకు అంటే అతను రెండొంతుల ఆశీర్వాదం పొందుకోవడానికి, మరి ఒక గొప్ప సాక్షిగా పరలోక రాజ్యంలో సాతాను ఎదుట కూడా మరి నా భక్తుడు అనేవారు ఎలా ఉన్నాడు అని ఒక గొప్ప సాక్షిగా యోబుని నిలబెట్టడానికి ఒక గొప్ప ఉద్దేశం యోబు పట్ల కలిగి ఉన్నాడు. సో ఆ ఉద్దేశాన్ని అంతటిని కూడా నెరవేరుస్తూ యోబు కూడా ఎంతో అంతం వరకు దాన్ని వచ్చిన శ్రమలను కానీ, స్నేహితుల నుంచి వచ్చిన నిందలను కానీ అంతం వరకు కూడా మరి యోబు సహించడం మనం చూస్తున్నాం. అట్లాగే ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయమని ఎరిగి శ్రమలయందును అతిశయపడదు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మరి ఈ వచనంలో మనం చూసినప్పుడు, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమయందును అతిశయపడము. మరి ఇక్కడ శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ అని ఉంది. దీన్ని కూడా మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఓర్పు అనే దానికి పర్సివరెన్స్ అని ఉంది, పరీక్ష అనే దానికి క్యారెక్టర్ అని ఉంది, అలాగే నిరీక్షణ అనే దానికి హోప్ అని ఉంది. సో మరి ఎప్పుడైతే తనకు కలిగిన శ్రమలన్నింటిలో తను సహనం చూపించి, ఓర్పు చూపించి ఎప్పుడైతే ఉన్నాడో అది ఆ ఓర్పు అనేది అతనికి ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేసింది. అంటే ఒక తెలుగులో చెప్పాలంటే వ్యక్తిత్వం. మరి దేవుని వ్యక్తిత్వంలోకి, అది దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో మనిషిని ఆ వ్యక్తిత్వంలోనికి అది నడిపించింది, మార్చింది. ఆ వ్యక్తిత్వం అనేది తనకి హోప్నిచ్చింది. మరి ప్రీవియస్గా కూడా మరి ఎన్నో ఇక్కడ 15వ అధ్యాయంలో చెప్తాడు యోబు, 13వ అధ్యాయం 15వ వచనంలో, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరచు. అలాగే 19వ అధ్యాయము 25వ వచనం, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఇలాగ నా చర్మం చీకిపోయిన తరువాత
శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేనే కనులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రియము కృషించి ఉన్నది. మరి ఈ మాటల ద్వారా మరి తనకి ఏదైతే హోప్ ఉందో, మరి నేను నశించిపోయినా కూడా మరి నేను దేవుణ్ణి చూస్తాను ఈ లోకంలో, ఏదైతే కోల్పోయినా అది తిరిగి రాకపోయినా పరలోక రాజ్యంలో దేవుడిచ్చే మహిమ ఎదుట నేను నిలబడతాను అనే హోప్ని మాత్రము యోబుని ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఈ శ్రమలన్నిటిలో మరి యోబు చూపించిన సహనాన్ని మరి మరి ఇప్పుడున్న కాలంలో మరి మనం కూడా చూపించవలసి ఉంది. మరి యోబు అయితే క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం ఉన్నాడు, కానీ ఇప్పుడు మనం క్రీస్తు తర్వాత 2000 సంవత్సరాల వరకు వచ్చేసాం. సో మరి యేసయ్య చెప్పిన మాటలు ఇక్కడ మత్తయి సువార్త 24 అధ్యాయం 13 వచనం. 24 అధ్యాయం అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడు. మరి ఈ 24 అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తే మరి శిష్యులు వచ్చి ఆయన్ని మరి యేసుప్రభు వారిని మరి ఆ రెండవ రాక ఎప్పుడు, మరి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, వాటి సూచనలు ఏవి అని అడిగినప్పుడు మరి యేసుప్రభు వారు ఇక్కడ శిష్యులకి చెప్తాం మనం చూస్తాం. నేనే క్రీస్తునని చెప్పి పలువురు మోసపురుచెదరు, మరియు మీరు యుద్ధముల గురించి యుద్ధ సమాచారముల గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకోండి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతం వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడను. సో మరి యేసుప్రభు వారు ఆయన తిరిగి రెండోసారి రానే ఉన్నప్పుడు ఉండే పరిస్థితుల గురించి మరి ఇక్కడ చెప్తాం మనం చూస్తున్నాం. సో మరి వీటన్నిటిలో కూడా మనం కూడా మరి యోబు చూపించిన సహనాన్నే మరి చూపిస్తే కానీ మరి ఈ పరిస్థితులు అన్నిటిలో మనం దాటలేము. మరి ఆ సమస్తాన్ని కోల్పోయాడు, మరి వచ్చే నిందలన్నింటిని కూడా భరించి మరి దేవుడు ఇచ్చే ఏదైతే తను కలిగి ఉన్న ఉద్దేశం నెరవేరేంత వరకు మరి యోబు ఎలా అయితే ఆ సహనాన్ని కలిగి ఉన్నాడో, మరి మన పట్ల కూడా మరి తిరిగి రానివ్వండి, మళ్ళీ మనల్ని ఆయన రాజ్యంలోకి తీసుకువెళ్ళేంత వరకు ఈ శ్రమలు మళ్ళీ మనకు కలగనే ఉన్నాయి. మరి మనము ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడే చెప్పారు, మీరు శ్రమలు అనుభవిస్తారు, మరి మిమ్మల్ని దూషిస్తారు, మిమ్మల్ని న్యాయసభలకు అప్పగిస్తారని చెప్పి. సో మనం వీటన్నిటిలో గుండా వెళ్ళవలసి ఉంది. సో వీటన్నిటిలో కూడా మరి యోబు చూపించిన సహనమే మనం కూడా చూపించాలి. మరి యోబు ఎంతగా ప్రార్థన చేశాడో, ఎంతగా ఓర్చుకున్నాడో, ఎంతగా దేవుని మొర్రపెట్టుకున్నాడో, అలాంటి ప్రార్థన, అలాంటి మొర్ర, అలాంటి సహనం మనం చూపినప్పుడే మరి ఇటువంటి శ్రమలన్నింటిలో నుంచి మనం దాటగలిగి మరి దేవుని కోసం నిలబడగలం. అట్లాగే ఇక్కడ లూకా సువార్త 21 అధ్యాయం 19 వచనం. దక్కించుకుందరు. మరి ఇప్పుడున్న మరి పరిస్థితుల్లో మరి మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు. సో ఇప్పుడున్న పరిస్థితులు కూడా మన స్టేట్లో కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో మనకు తెలుసు. మరి ఒక మీటింగ్ పెట్టి మరి క్రిస్టియన్స్ తరపున మరి డిప్యూటీ సీఎంని కానీ హిందూస్ని కానీ తిట్టడం వల్ల మరి అందరూ కూడా మళ్ళీ క్రిస్టియన్ తిట్టిన వాళ్ళని మాత్రమే కాకుండా మీ క్రిస్టియన్స్ అందరూ ఇలాంటి వాళ్ళు, మీరు ఈ దేశం కాదు, మీ రాష్ట్రం కాదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి అలాంటి పరిస్థితులు మరి ఉన్నాయి. మరి ఈ పరిస్థితులన్నింటిలో కూడా మరి క్రిస్టియన్స్గా మనం అంటే యేసుప్రభు ఎక్కడ రివోల్ట్ చేయమనలేదు, మనల్ని ఎక్కడ తిరగబడమని చెప్పలేదు. మనం ఈ పరిస్థితులన్నింటిలో కూడా ఓర్పునే మనం చూపించాలి. సో ఎప్పుడైతే మనం ఓర్చుకొని చేత మరి వీటినన్నింటిలో కూడా మరి ఓర్చుకొని మనము సహనం కలిగి ఉన్నప్పుడే మరి వీటిని దాటుకోగలము. మనము హింసలు గుండి దాటి వెళ్ళినప్పుడు మన పక్షాన్ని దేవుడే తీర్పు తీరుస్తాడు వాళ్ళందరికీ. సో మనం మాత్రం ఓర్పు కలిగి మరి నశించిపోయే వారి కోసం మరి వాళ్ళ గురించి ప్రార్థించాలి. మరి ఎవరైతే మరి శ్రమలు గుండా ఉండారో
వాళ్ళ గురించి మరి సహనం కలిగి ఉండాలి, మనకి ఓర్పు కావాలని, సహనం కావాలని మనం ప్రార్థన చేయాలి. సో అట్లానే ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందుకున్నప్పుడు మీకు ఓర్మి అవసరమైనది. ఈ కాలం చాలు. వారు ఆలస్యం చేయకపోవచ్చు. ఆ యువత నీతిమంతులైన వారు విశ్వాసము ఉంటారు. జీవించిన వారి అతను వెంటేసిన అతని ఎందు నా ఆత్మకు సంతోషం. అయితే మనం నశించటకు వెళ్ళే వారం కాము, కానీ ఆత్మను రక్షించుకున్నట్టు విశ్వాసం కలిగిన వారమే. మరి ఈ వచనం చూసినప్పుడు మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానం పొందిన నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఈ మాటను కూడా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూసినప్పుడు మీరు దేవుని చిత్తం చేయడానికి, ఆయన చిత్తం చేసి ఆయన వాగ్దానాన్ని పొందుకోవటానికి మీకు ఓర్పు అనేది అవసరం అనే మీనింగ్తో రాసింది. సో మరి ఈ లోకంలో మరి దేవుడు మన పట్ల కలిగి ఉన్న యోబు పట్ల అయితే ఆయన ఎలా అయితే ఒక ఉద్దేశాన్ని కలిగి ఆయన్ని ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చారో, మరి మన పట్ల కూడా ఆయనకి ఒక గొప్ప చిత్తము, ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉంది. సో అలాగే ఒక గొప్ప వాగ్దానం మన కోసం దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. మరి ఈ రెండింటినీ మనం పొందుకోవటానికి మరి ఆయన ఆ ఓర్పు అనేది, ఆ సహనం అనేది మనకి ఎంతో అవసరమై ఉంది. సో మనము ఈ పరిస్థితుల గురించి మరి అది తీసేయమని అడిగటం కన్నా మరి దేవుడు చెప్తున్నట్లుగా మనకి ఓర్పు అవసరమైంది కాబట్టి ఆ ఓర్పు కోసం, సహనం కోసం దేవుణ్ణి ప్రార్థించినప్పుడు వాటిని మనం పొందుకొని మరి పరిస్థితిలో అన్నిట్లో నుండి మనం దాటగలం. మరి కానీ యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. పొందును. మరి దేవుడు ఇస్తున్న వాగ్దానం మరి కలుగుతున్న ఈ శోధనలన్నింటిలో నుంచి సహించినప్పుడు మరి తను ప్రేమించే వారికి జీవ కిరీటాన్ని ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. అట్లాగే ఇక్కడ ప్రకటన గ్రంథంలో కూడా 2వ సంఘానికి చెప్తూ ఇదే వాగ్దానాన్ని అక్కడిస్తారు. శోధించిన వారికి జీవ కిరీటం, శోధింపబడి వాటిని సహించుకున్న వారికి జీవ కిరీటాన్ని ఇస్తానని చెప్పి మరి దేవుడు అక్కడ కూడా వాగ్దానం ఇస్తున్నాడు. మరి ఈ లోకంలో మనం ఈ శ్రమల గుండా వెలిసినప్పుడు ఇక్కడ మన సమాధానాన్ని, ఇక్కడ ఆశీర్వాదం పొందలేకపోయినా కూడా మరి ఆ పరలోక రాజ్యంలో ఆయన చెంత మనం దేవుడు చేర్చుకున్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా మరి ఆయన గృహంలో మనల్ని చేర్చుకొని ఆయన సన్నిధిలో నిలబడి మరి ఆ నిత్యానందంలో మనందరం పాల్గొనుకునే ఆ గొప్ప భాగ్యాన్ని మాత్రం దేవుడు ఖచ్చితంగా మనందరికీ ఇస్తాడు. మరి ఇలాంటి సహించుకున్న వాళ్ళలో మనకి ఒకసారి మోషే గురించి ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 25వ వచనం. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 25వ వచనం. నేను అక్కడికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశము, మంచి మన్యను, ఆ లెబానోను చూచినట్లు దయచేయమని నేను యెహోవాకు ప్రతిమాలు అనగా, యెహోవా నిన్నును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాడు. మరియు యెహోవా నాతో ఇట్లనెను, చాలు, ఇతను ఈ సంగతిని గురించి నాతో మాట్లాడవద్దు. నీవు ఈ యోర్దానును దాటకూడదు, గాని నీవు పిస్గా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపును, ఉత్తర వైపును, దక్షిణ వైపును, తూర్పు వైపును సో మరి ఇక్కడ ఈ వచనాలు చూసినప్పుడు మరి మోషే 40 సంవత్సరాలు మరి ఇశ్రాయేలుని ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చి మరి ప్రతి దినము
వాళ్ళ వాదనలు, వాళ్ళ సనుగులను వాటినన్నిటిని సహించి, భరించి మరి దేవుడి పక్షాన మరి ఎన్నోసార్లు దేవుడి మాటలను తీసుకొచ్చి వీళ్ళకి చెప్పటం, వీళ్ళు మరి తిరుగుబాటు చేయటం, వాడిని విడిచిపెట్టి మళ్ళీ దేవునికి వ్యతిరేకంగా తిరగటం, మరి ఆ పరిస్థితులన్నిటిలో కూడా ఎన్నో మార్లు మరి మోషేని చంపాలని చూశారు రాళ్ళతో కొట్టి. వాటినన్నిటినీ సహించి మరి తాను ఒక చిన్న తప్పు చేయటం వల్ల మరి వాగ్దానం ఏదైతే ఇశ్రాయేల్ దేవుడు వాగ్దానం చేసి తీసుకెళ్తానన్న ఆ దేశంలోనికి మరి అడుగు పెట్టద్దు అని చెప్పి ఇంతకుముందు తను ఆ బండని కొట్టినప్పుడు చెప్తారు. మరి అదే దీన్ని ఇక్కడ మరి మరి ఆ దేశంలోనికి 40 సంవత్సరాలు వీళ్ళు సంచరించిన తర్వాత మరి అడుగు పెట్టే ముందు మళ్ళీ మోషే ఇక్కడ అడుగుచున్నాడు దేవుడిని ఒక్కసారి, మరి నేను ఆ దేశంలోనికి అడుగు పెడతానని చెప్పి. మరి దేవుడు ఇక్కడ తృణీకరించి మాటను అడగవద్దని మరి మోషే పట్ల దేవుడు చెప్తున్నాడు. అట్లాగే ఇక్కడ మొదటి రాజులు 19వ అధ్యాయము చూస్తే ఇక్కడ ఏలియా 3వ వచనం. మొదటి రాజులు 19వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి అతడు ఈ సమాధానం తెలుసుకొని లేచి తన ప్రాణం కాపాడుకున్నటకై పోయి యువ సముద్రమైన వేశ్యలోకి చేరి అచ్చట ఉండుండి తన దాసుడితో చెప్పి తాను ఒక చిన్న ప్రయాణం అరణ్యంలోకి పోయి ఒక వదిలేక్షణ కూర్చుండి అనాథేశ్వర వారే యెహోవా నా బిడ్డలను కంటే నేను ఎక్కువవాడిని కాదు, ఇంతమందిలో చాలు నా ప్రాణం తీసుకొని ప్రార్థన చేశాను. మరి ఇక్కడ ఏలియా కూడా మరి అహాబు పరిపాలించే కాలంలో మరి ఆ యెజెబెలు అహాబులు మరి దేవుని ప్రవక్తలు అందరిని చంపించేసి మరి ఇశ్రాయేల్ రాజ్యానంతటిని కూడా మరి అన్య దేవతలను నిలిపి ప్రజలందరినీ దేవుని ముందు త్రిప్పివేసి మరి విరుద్ధమై ఉన్నప్పుడు మరి ఏలియా కూడా దేవుని పక్షాన్ని నిలబడి ఒక గొప్ప సూచనను జరిగించి మరి దేవుని పక్షాన రోషం గలవాడిని నేను ఒక్కడిని ఉన్నానని చెప్పి మరి దేవుని ఎదుట సాక్షిగా నిలబడ్డాడు. ఆయన ప్రజల ఎదుట కూడా గొప్ప ప్రవక్తగా నిలబడ్డాడు. సో ఈ పరిస్థితిలో కూడా మరి యెజెబెలు మరి ఏలియాని చంపాలని చూసినప్పుడు తను కూడా వాటిని భరించలేని స్థితికి వచ్చి మరి దేవుని అడుగుచున్నాడు, నీ ప్రాణం ఇంత మట్టుకు చాలును, ఇంకా నా ప్రాణంను తీసుకోనమని చెప్పి మరి దేవుణ్ణి ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం. మరి ఏలియా విషయంలో దేవుడు ఒక గొప్ప ప్రణాళిక ఏంటంటే ఇప్పటి వరకు హానోకు ఒక్కడే ప్రాణాలతో శరీరంతో పరలోక రాజ్యం తీసుకుని వెళ్తే మరి దేవుడు మరి ఇక్కడ ప్రాణంను తీసుకెళ్ళిపోమని ఉంది, కానీ మరి దేవుడైతే తన ప్రాణాత్మ దేహాలను కూడా కూడా పరలోక రాజ్యానికి మరి తీసుకెళ్ళిపోవటం మనం చూస్తాం. అట్లాగే మోషే కూడా మరి ఆ వాగ్దాన భూమిలో ప్రవేశించలేకపోయాడు, కానీ ఇక్కడ మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుంచి 8వ వచనం వరకు చూసినప్పుడు 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రము వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనపడి ఆయనతో మాట్లాడుచుండెను. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదుమని యేసుతో చెప్పారు. సో మరి బ్రతుకున్నప్పుడైతే మోషే ఆ వాగ్దాన భూమిలోకి ప్రవేశింపలేకపోయాడు, కానీ మరి తను ఆత్మగా మరి యేసు ప్రభు వారికి పరిచర్య చేయడానికి కొండ మీద ఆ వాగ్దాన దేశంలో తను అట్లయినా అడుగు పెట్టగలిగాడు. అట్లాగే ఏలియా కూడా మరి బ్రతుకున్నప్పుడు తన వస్తున్న ఆ శోధనను కానీ తన మీద ఉన్న మరణ భయం కానీ తట్టుకోలేక నా ప్రాణాన్ని తీసేసుకోమని అడిగాడు, కానీ ఇక్కడ తను శరీరంతోనే పరలోక రాజ్యాన్ని కొనుక్కోబడి మరలా ఇక్కడ యేసు ప్రభు వారికి పరిచర్య చేయడానికి ఇద్దరు వచ్చి మాట్లాడుతున్నట్టు మనకి ఈ అధ్యాయంలో కనిపిస్తుంది. సో మరి దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు యోగు పక్షానైనా మోషే పక్షానైనా ఏలియా పక్షానైనా మరి వాళ్ళు గ్రహించలేకపోవచ్చు. మరి దేవుడు ఎంత ఉన్నతమైనది వాళ్ళ కొరకు దాసించాడో
అది జరిగేంత వరకు కూడా వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు. సో, మనం కూడా మనకి సిద్ధపరిచే దేవుడు మన కొరకు ఏదైతే అది సిద్ధపరిచారో అది మనకి ఊహలకు అందనిది. అది మన ఆలోచనలకు కూడా అది మనం ఆలోచించలేనంత గొప్ప మహిమను, ఆయన రాజ్యాన్ని మన కొరకు సిద్ధపరిచి ఉంచారు. సో, మనము ఎప్పుడైతే మనకు కలుగుతున్న ఈ శోధనలు గానీ, వస్తున్న ఆ శ్రమల్లో గానీ అన్నిట్లో ఎప్పుడైతే ఆ సహనం కలిగి దేవుడి చిత్తానికి మనకు లోబడి మరి దేవుడి చేతిలోని సమస్తం నుంచి మనకు ఆయన ఆ సహనాన్ని, ఓర్పుని మనం చూపించగలిగితే మరి వీళ్ళ పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఎలా నెరవేర్చబడిందో, వాళ్ళ ఆశల్ని, వాళ్ళ హృదయ ఆకాంక్షల్ని ఎలా దేవుడు తీర్చారో, మరి మన పక్షాన కూడా వాటిని తీర్చి మనల్ని ఆయన రాజ్యంలో చేర్చుకొని మనల్ని కూడా ఆయన మహిమలో నిలబెడతారు. సో, అటువంటి జీవితము, అటువంటి సహనము, ఓర్పు దేవుడు మనకు కూడా అనుగ్రహించాలని ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక.